హలో ఫ్రెండ్స్, పరోటా ఎలా చేసుకోవాలనేది ఇదిగోండి. పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, వాటర్, కొంచెం సాల్ట్ వేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మళ్ళీ కూడా అలానే మళ్ళీ రుద్దుకోవాలండి. వాటిని అంటే కట్ చేసి మడత పెట్టుకోవాలండి. ఇవి రుద్దిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలాగా రెండోసారి కూడా రుద్దుకున్న తర్వాత పెనం మీద కొంచెం తక్కువ మంట పెట్టుకొని అలా కాల్చుకోవాలి. పొరలు పొరలుగా వస్తుంది. కావాలంటే కొంచెం దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, పరోటా కొంచెం లైట్ స్వీట్నెస్ కోసం. తర్వాత చేత్తో ఇలా పగలగొట్టుకోవాలండి. వేడి వేడి మీదే ఆ పరోటాని రెండు చేతులతో అలా పగలగొట్టుకోవాలి. మధ్యాహ్నం మా బాబు దీంట్లోకి మేథి, చికెన్ రెండు కలిపి వాడే వండుకున్నాడండి. నేనే చేసుకుంటానని చెప్పేసి వాళ్ళ సెలవు కదా. ఇదిగోండి మెంతుకూర, చికెన్ రెండు కలిపి వండుకున్నాడు. సాయంత్రం పరోటా చేసుకుంటానని చెప్పేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, హోటల్లో లాగా. మెంతుకూర, చికెన్ ఈసారి ఎప్పుడన్నా వండినప్పుడు మీకు నేను చూపిస్తానండి.